ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. ఫ్రెండ్స్, మనం ఒక ట్రేడ్ తీసుకుంటాం ₹100 దగ్గర విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 5%. సో, ఆ ట్రేడ్ కొంచెం ముందుకు వెళ్లి మళ్ళీ మనకు అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తూ మన స్టాప్ హిట్ అవుతుంది. సో, మనకి 5000 లాస్ కనబడుతుంది. బట్ ఎగ్జిట్ అవ్వమండి. రివర్స్ అవుతుందేమో అని వెయిట్ చేస్తాం. సో, అది మళ్ళీ ఇంకా పడిపోతూ అది ₹90కి వస్తుంది. సో, మనకి ₹10,000 లాస్ చూపిస్తుంది. అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకుండా అది రివర్స్ అవుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ అది రివర్స్ అవ్వకుండా మళ్ళీ కిందకి పడిపోయి ₹80 వరకు వెళ్తుందండి. అప్పుడు -20,000 లాస్ చూపిస్తుంది. ఈ విధంగా వెయిట్ చేయడం వల్ల మనం బిగ్గర్ లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మనం ఒక ట్రేడ్ తీసుకుంటాము. అది మనకు రివర్స్ డైరెక్షన్‌లో రావడం వల్ల మనకి లాస్ వస్తుంది. ఈ లాస్‌ని రికవరీ చేద్దాం అని మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటామండి. రైట్. సో, మళ్ళీ మనకి లాస్ వస్తుంది. ఈ లాసెస్ అన్నింటిని రికవరీ చేద్దాం అనే కాన్సెప్ట్‌తో ఎక్కువ రిస్క్ తోటి ఇంకొక ట్రేడ్ తీసుకుంటామండి. ఈ ట్రేడ్ కూడా మనకి అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్లి బిగ్గర్ లాస్‌ని ఇస్తుందండి. సో, మనకి తెలియకుండానే మనం ఈ ఓవర్ ట్రేడింగ్ అండ్ రివెంజ్ ట్రేడింగ్ ఊబిలో పడిపోయి మనం చాలా బిగ్గర్ లాసెస్‌ని చూడాల్సి వస్తుందండి. ఈ విధంగా మనం ట్రేడింగ్‌లో నష్టపోవడానికి ప్రధానమైన కారణం మనం తీసుకునే ఎమోషనల్ డెసిషన్స్. ట్రేడింగ్‌లో నష్టపోవడానికి కారణం మన స్ట్రాటజీ కాదు. మనం తీసుకునే ఎమోషనల్ డెసిషన్స్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో 90% అంతకంటే ఎక్కువ పీపుల్ నష్టపోవడానికి కారణం ఏంటంటే, సో, వాళ్ళందరూ కూడా మార్కెట్‌ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. బట్ కంట్రోల్ చేయాల్సింది యాక్చువల్‌గా మార్కెట్‌ని కాదు, మన మైండ్ సెట్‌ని. ఎప్పుడైతే మన మైండ్ సెట్‌ని కంట్రోల్ చేసి, మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేస్తామో, అప్పుడే మనం ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో, ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ట్రేడింగ్‌లో ఎందుకు నష్టపోతున్నాము, ఎలాంటి ఎమోషన్స్, డెసిషన్స్ వల్ల మనం నష్టాల్ని చూడాల్సి వస్తుంది అనే విషయాల గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియోలో టాప్ 6 ఎమోషన్స్ ఏంటి? అవి మన ట్రేడింగ్ ప్రాసెస్‌ని ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? ఆ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్‌ని మనం ఫాలో కావాలి? అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఉండడం వల్ల మనకు ట్రేడింగ్‌లో ఎలాంటి యూజెస్ ఉంటాయి? మనం ఏ విధంగా ట్రేడింగ్‌లో సక్సెస్ కాగలుగుతాము అనే విషయాల గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మనం చేసే చాలా మిస్టేక్స్ అనేవి ఈ వీడియోలో మనకి కనిపిస్తాయండి. ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. సో, ఫ్రెండ్స్, టాప్ 6 ఎమోషన్స్ అండ్ దేర్ ఇంపాక్ట్. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనలో వచ్చేటువంటి టాప్ 6 ఎమోషన్స్ ఏంటి? అవి మన ట్రేడింగ్ డెసిషన్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో, ఫ్రెండ్స్, ఫస్ట్ ఎమోషన్ వచ్చేసి ఫియర్ అండి, భయం. ట్రేడింగ్ చేసేటప్పుడు మనం లాస్ అవుతామేమో అని భయపడి ఒక పర్టిక్యులర్ స్టాక్ మన ట్రేడింగ్ సెటప్‌కి వచ్చిన మన ట్రేడింగ్ క్రైటీరియాని ఫిల్ చేసినప్పటికీ మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోమండి. ఎందుకంటే లాస్ అవుతామేమో అని భయపడి ఎలాంటి ట్రేడ్ తీసుకోము. అట్లాంటి సందర్భాల్లో ఆ స్టాక్ మంచిగా ఇంక్రీజ్ అయ్యి మూవ్ అయినప్పుడు రిగ్రెట్ అవుతామండి. ఇంకొన్ని సందర్భాలలో ఆపర్చునిటీస్ మిస్ అవుతామేమో అని భయపడి మనకు తెలియకుండానే రాంగ్ ఎంట్రీస్, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటామండి. నెక్స్ట్, ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో మన ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది మనం అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు మన ఎగ్జిట్ క్రైటీరియా రాకపోయినా ఎక్కడ ఈ ప్రాఫిట్‌ని కోల్పోతామేమో అని భయపడి మన ఎగ్జిట్ క్రైటీరియా రాకున్నా కూడా మనం ఆ పర్టిక్యులర్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటామండి. సో, ఇవన్నీ కూడా లాస్ అవుతామేమో అని భయపడి ఎంట్రీ కాకపోవడము, ఆపర్చునిటీస్, ప్రాఫిట్స్‌ని మిస్ అవుతామేమో అని భయపడి రాంగ్‌గా ఎమోషనల్ డెసిషన్ తీసుకొని ఎంట్రీస్ తీసుకోవడము. నెక్స్ట్, మన ఎగ్జిట్ క్రైటీరియా రాకపోయినా ప్రాఫిట్స్‌ని మిస్ అవుతామేమో అని భయపడి ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడం అనేది, ఇవన్నీ కూడా భయం వల్ల తీసుకునే ఎమోషనల్ డెసిషన్స్. సో, ఈ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల మనం లాసెస్‌ని చూస్తున్నాము. అండ్ ప్రాఫిట్స్‌ని సరైన విధంగా మనం బుక్ చేసుకోలేకపోతున్నాము. సెకండ్ ఎమోషన్ వచ్చేసి గ్రీడ్ అండి, అత్యాశ. ఏదైనా ఒక ట్రేడ్‌ని ₹100 దగ్గర ఎంట్రీ తీసుకున్నామండి. విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 95, అంటే 5% రిస్క్ ఉంటుంది. రైట్. మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:3 అండి. సో, ఆ ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అవుతూ మన 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని ఫుల్‌ఫిల్ చేసి మనకి 15,000 ప్రాఫిట్‌ని చూపిస్తుందండి. బట్ మనం ఎగ్జిట్ తీసుకోము. ఎందుకంటే ఆ స్టాక్ ప్రైస్ ఇంకా ముందుకు వెళ్తుందేమో అని అత్యాశతో వెయిట్ చేసి ఉండడం వల్ల మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ అనేది రివర్స్ అవుతూ మనం కొన్న ప్రైస్‌కి రావడము, మనం కొన్న ప్రైస్ కంటే ఈవెన్ తక్కువకు పడిపోవడం వల్ల మనం వచ్చిన ప్రాఫిట్స్‌ని కోల్పోతున్నాము. అదే విధంగా
ఒకవేళ ఆ స్టాక్ ప్రైస్ ఇంకా కిందికి పడిపోయినట్లయితే మనం ఆ పర్టికులర్ ట్రేడ్‌లో లాస్‌ని చూడాల్సి వస్తుంది. అంటే ఒక ప్రాఫిట్‌లోకి వెళ్ళిన ట్రేడు 0 ప్రాఫిట్స్‌తో లేదా లాస్‌తో ఎగ్జిట్ అవ్వడం అనేది కేవలం ఈ అత్యాశ వల్ల జరుగుతుందండి. ఇంకొన్ని సందర్భాల్లో ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనకి బిగ్ ప్రాఫిట్స్ రావాలి అని అత్యాశతో మనం ఎలాంటి రిస్క్‌ని కాలిక్యులేట్ చేసుకోకుండా బిగ్గర్ పొజిషన్ సైజ్‌తో ట్రేడ్ తీసుకోవడం వల్ల మనకి ఆ ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్ డైరెక్షన్‌లోకి మూవ్ అయినప్పుడు బిగ్గర్ లాసెస్‌ని చూడాల్సి వస్తుంది. ఈ విధంగా గ్రీడ్‌కి వెళ్ళడం వల్ల మనం ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడు సరైన విధంగా ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకోకపోవడము, ఇంకొన్ని సందర్భాల్లో ప్రాఫిట్స్‌లో ఉన్న ట్రేడ్‌ని లాస్ ట్రేడ్స్‌గా మారడం వల్ల లాసెస్‌ని తీసుకోవడము, బిగ్గర్ పొజిషన్ సైజ్‌తో ట్రేడ్ తీసుకోవడం ద్వారా మనం బిగ్గర్ లాసెస్‌ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇవన్నీ కూడా గ్రీడ్ అత్యాశతో చేసేటువంటి ఎమోషనల్ డెసిషన్స్. నెక్స్ట్ థర్డ్ ఎమోషన్ వచ్చేసి హోప్ అండి. ఏదైనా ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌ని 4% స్టాప్ లాస్‌తో రూ. 500 దగ్గర తీసుకున్నప్పుడు మనకి స్టాప్ లాస్ వచ్చేసి 480 ఉంటుందండి. ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఈ ట్రేడ్ మన డైరెక్షన్‌లో వెళ్ళకుండా మనకి అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తూ మన స్టాప్ హిట్ చేసినప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోము. రివర్స్ అవుతుందేమో అని హోప్‌తో వెయిట్ చేస్తాము. బట్ అది రివర్స్ అవ్వకుండా మళ్ళీ ఇంకా కిందకి వెళ్తుంది. అప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 450 లేదా 460 దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ తీసుకోకుండా ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందిలే, ఇక్కడి నుంచి మళ్ళీ రికవరీ అవుతుందిలే అని హోప్‌తో వెయిట్ చేస్తూ ఉండడం వల్ల ఆ స్టాక్ ప్రైస్ రివర్స్ కాకుండా ఇంకా కిందకి పడిపోయి అరౌండ్ రూ. 400 దగ్గరికి వెళ్తుందండి. అప్పుడు మనకు ఆల్మోస్ట్ 20% మనం పెట్టిన క్యాపిటల్‌లో 20% క్యాపిటల్ అనేది లాస్‌గా మారుతుంది. అట్లాంటి సమయాల్లో మనం ఎమోషనల్‌గా రియాక్ట్ అయిపోయి ఎగ్జిట్ తీసుకుంటామండి. ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం బిగ్గర్ లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఒకవేళ మనం స్టాప్ లాస్ దగ్గర మనం ఎగ్జిట్ తీసుకుంటే 4% లాస్‌తో మనం ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. బట్ ఆ 4% లాస్‌ని మనం హోప్‌తో వెయిట్ చేయడం వల్ల మనం 20% అంతకంటే ఎక్కువ లాస్‌ని చూడాల్సి వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మనం ఈ ట్రేడ్ రికవరీ అవుతుందేమో అని లాస్ట్‌కి ఎగ్జిట్ కాకుండా వెయిట్ చేస్తూ హోప్‌తో వెయిట్ చేస్తూ ఉండడం వల్ల మనం మంచి నెక్స్ట్ వచ్చేటువంటి మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్‌ని మిస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మన క్యాపిటల్ అనేది ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో స్ట్రక్ అయిపోయింది. అందువల్ల మంచి ఆపర్చునిటీస్‌ని ట్రేడ్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉండదు. ఈ విధంగా స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ తీసుకుంటే చిన్న లాస్‌తో పోయేది హోప్‌తో వెయిట్ చేయడం వల్ల అవి బిగ్గర్ లాసెస్‌గా పెద్ద లాసెస్‌గా కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. ఫోర్త్ ఎమోషన్ వచ్చేసి ఫోమో అండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్, చేజింగ్ ద స్టాక్స్. స్టాక్స్ బాగా పెరిగిపోయాక చాలా పెరిగిపోయాక ఇంకా పెరుగుతాయేమో అని ఆ పీక్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటామండి. బట్ జనరల్‌గా స్టాక్స్ పెరిగిన తర్వాత మళ్ళీ కొంత కరెక్షన్ జరిగి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రాఫిట్స్‌ని మిస్ అవుతామేమో, ఎక్కడ ఈ ర్యాలీని మిస్ అవుతామేమో అని ఈ పీక్ ప్రైసెస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడం వల్ల అవి కరెక్ట్ అయినప్పుడు మనం లాస్‌తో ఎగ్జిట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇంకొన్ని సందర్భాల్లో స్టాక్స్ బాగా పెరుగుతూ ఉన్నప్పుడు అవి మన ట్రేడ్ సెటప్‌ని ఫుల్‌ఫిల్ చేయకపోయినా, మన ట్రేడింగ్ క్రైటీరియాలోకి రాకపోయినా, అయ్యో! ఆ స్టాక్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్‌ని మిస్ అవుతానేమో అని రిస్క్‌ని కాలిక్యులేట్ చేసుకోకుండా, ఎంత రిస్క్ వస్తుంది అని కాలిక్యులేట్ చేసుకోకుండా మనం రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటామండి. సో, ఈ విధంగా మనం ఫోమో వల్ల ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ వల్ల మనకి తెలియకుండానే మనం ఇంపల్సివ్ బయింగ్ అంటే మన ట్రేడ్ సెటప్‌కి రాకపోయినా బై చేస్తున్నాము. అండ్ బాగా ఇంక్రీజ్ అయ్యాక రిస్క్‌ని కాలిక్యులేట్ చేసుకోకుండా మనం ఇంపల్సివ్ బయింగ్ అనేది చేస్తున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల మనం లాస్‌ని చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. సో, జనరల్‌గా కొన్ని సందర్భాల్లో మనం కంటిన్యూయస్ ట్రేడ్స్ విన్ అయినప్పుడు మార్కెట్ కండిషన్ మంచిగా ఉండడం వల్ల, బులిష్‌గా ఉండడం వల్ల కంటిన్యూయస్‌గా ట్రేడ్స్ విన్ అవుతున్నప్పుడు సో, మనకి మార్కెట్ మొత్తం వచ్చు. నేను మంచి ట్రేడ్స్ విన్ అవుతున్నాను, మంచి ప్రాఫిట్స్‌ని జనరేట్ చేస్తున్నాను అని ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళి బిగ్గర్ రిస్క్‌తో పెద్ద పొజిషన్ సైజ్‌తో నెక్స్ట్ ట్రేడ్‌ని తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ ట్రేడ్ రివర్స్ డైరెక్షన్‌లోకి వెళ్ళినట్లయితే మనం బిగ్గర్ లాస్‌ని చూడాల్సి వస్తుందండి. మనం చిన్న చిన్న ప్రాఫిట్స్ ఏవైతే మనం గెయిన్ చేసామో ఒక్క ట్రేడ్‌తో ఆ ప్రాఫిట్స్ అన్నిటిని మనం కోల్పోయి లాస్‌ని చూడాల్సి వస్తుందండి. ఈ విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం రిస్క్ మేనేజ్‌మెంట్‌ని మనం ఇగ్నోర్ చేస్తాము. రిస్క్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోము. ప్లాన్ చేసుకోకుండానే మనం ఎంట్రీస్‌ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో, ఈ విధంగా రిస్క్‌ని మేనేజ్ చేసుకోకపోవడం వల్ల మనం బిగ్గర్ లాసెస్‌ని చూడాల్సి వస్తుంది. కంటిన్యూయస్‌గా
ట్రేడ్స్ విన్ అవుతున్నప్పుడు మనకి తెలియకుండానే మనం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మాయలో పడిపోతూ ఉంటామండి. సో దీన్నే గ్యాంబ్లర్స్ ఫాల్సీ అంటారండి. సో మనం ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ సమ్మరీలో ఈ గ్యాంబ్లర్స్ ఫాల్సీ అంటే ఏంటి, ఈ గ్యాంబ్లర్స్ ఫాల్సీ మన ట్రేడింగ్ డెసిషన్ ని ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలా మనం లాసెస్ ని ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుందో మనం ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ సమ్మరీలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేశామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని చూడగలరు. ఫ్రెండ్స్, మేము ఈ వీడియోలో పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సిక్స్త్ ఎమోషన్ వచ్చేసి ఈగో అండి. సో ఈ ఈగో వల్ల మనం రివెంజ్ ట్రేడింగ్ అండ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. సో మనం ఏదైనా ఒక పర్టికులర్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆ మంచి ఎనాలిసిస్ తో మన ట్రేడింగ్ సెటప్ కి వచ్చినప్పుడు మనం ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ మన డైరెక్షన్ లో కాకుండా ఆ ప్రైస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు, మన స్టాప్ హిట్ అయినప్పుడు మనం లాస్ ని తీసుకోవాల్సి వస్తుందండి. అలాంటి సందర్భాల్లో నా ఎనాలిసిస్ అంతా కరెక్టే, నేను ఎందుకు ఈ పర్టికులర్ ట్రేడ్ లో లాస్ అయ్యాను, నేను రాంగ్ కాకూడదు అని ఈగోకి వెళ్ళి నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటామండి. ఈ ట్రేడ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మళ్ళీ లాస్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ అన్ని లాసెస్ ని రికవరీ చేద్దాం అనే కాన్సెప్ట్ తో పెద్ద రిస్క్ తోటి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ట్రేడ్ ని తీసుకుంటామండి. ఈ ట్రేడ్ కూడా మన డైరెక్షన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు మనం పెద్ద లాస్ ని, బిగ్గర్ లాస్ ని తీసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా ఇగోకి వెళ్ళడం ద్వారా ఈ ఎమోషనల్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మనం ఓవర్ ట్రేడింగ్ అండ్ రివెంజ్ ట్రేడింగ్ ఊబిలో పడిపోతాము. సో దానివల్ల చాలా వరకు మనం నష్టపోతూ ఉన్నాము. ఇలాంటి ఎమోషన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీరు ఏ విధంగా ట్రేడింగ్ లో నష్టపోయారో మన కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ 6 ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఫియర్, గ్రీడ్, ఫోమో, హోప్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో, 6 ఎమోషన్స్ వల్ల మనం మన ట్రేడింగ్ డెసిషన్స్ సరిగా తీసుకోలేకపోతున్నాము. మరియు మన ట్రేడింగ్ లో చాలా వరకు మనకు తెలియకుండానే ఈ డెసిషన్స్, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం నష్టాల్ని చూస్తూ ఉన్నామండి. మనం నష్టపోవడానికి ప్రధానమైన కారణం ఎమోషనల్ డెసిషన్సే. ఈ విధంగా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా మన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అండ్ ఫాలో ద రూల్స్. మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, మనం దేన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉన్నాము, మన స్టాక్ సెలెక్షన్ ఏంటి, ఏ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ చేసుకుంటున్నాము, ఎలాంటి స్టాక్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఎంట్రీ ప్రైస్ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ ఎంత స్టాప్ లాస్ ని మనం బేర్ చేయగలము, ఎంత రిస్క్ ని ఒక పర్టికులర్ ట్రేడ్ లో తీసుకుంటాము, మన స్టాప్ లాస్ ఎంత, మన పొజిషన్ సైజ్ ఎంత, ఒక పర్టికులర్ ట్రేడ్ లో టోటల్ క్యాపిటల్ లో ఎంత పొజిషన్ తో ట్రేడ్ ని తీసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి, రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకొని తీసుకుంటున్నామా, లేదా స్టాప్ లాస్ ని ట్రయల్ చేస్తూ ట్రయలింగ్ స్టాప్ లాస్ తో మనం ఎగ్జిట్ తీసుకుంటామా, లేదా ఒక పర్టికులర్ మూవింగ్ యావరేజ్ తో ఎగ్జిట్ తీసుకుంటున్నామా అనే ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో చాలా వరకు మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటామండి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ని ఫాలో అవడం ద్వారా, ఆ రూల్స్ ని మనం ఫాలో అవడం ద్వారా మనం రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తామండి. ఎప్పుడైతే రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటో మీకు క్లారిటీ లేనంత వరకు, మీకు ప్రాపర్ గా అర్థం కానంత వరకు అసలు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకండి. సో నోట్బుక్ పెట్టుకొని మీ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ని రాయండి. సో నా స్ట్రాటజీ ఏంటి, స్టాక్ సెలెక్షన్ ఏంటి, ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఎంత పొజిషన్ సైజ్ తో ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనే క్లారిటీ ఉంటేనే ట్రేడ్స్ తీసుకోండి. ఆ క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎప్పుడైతే క్లారిటీ లేకుండా మనం ట్రేడ్స్ తీసుకుంటామో మళ్ళీ మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుందండి. సో దట్ మనం లాసెస్ ని చూడాల్సి వస్తుంది. ఏదైతే మీ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ కి సంబంధించినటువంటి, ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అట్లీస్ట్ ఒక 200 to 300 చార్ట్స్ ని బ్యాక్ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ బ్యాక్ టెస్ట్ వల్ల మనకి మన స్ట్రాటజీ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనాలిసిస్ అనేది మనకి జరగడం వల్ల మన ఎగ్జిక్యూషన్ పవర్ అనేది పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి డెవలప్ ప్రాబబిలిటీ మైండ్ సెట్. ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ లో మార్క్ డగ్లస్ ఏం చెప్తాడంటే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్.
ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో టెయిల్ పడడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. సో హెడ్ పడడానికి 50% ప్రాబబిలిటీ ఉంటే టెయిల్ పడడానికి కూడా 50% ప్రాబబిలిటీ ఉంటుంది. సో సిమిలర్‌గా మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం అది విన్ అవ్వడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది. అదేవిధంగా లాస్ అవ్వడానికి కూడా మనకి 50% ప్రాబబిలిటీ ఉంటుంది. మనం విన్ అయినప్పుడు బిగ్ ప్రాఫిట్స్‌ని తీసుకోవడము, లాస్ అయినప్పుడు స్టాప్ లాస్ యూజ్ చేసి రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా స్మాల్ లాస్‌తో ఎగ్జిట్ అవ్వడమే ట్రేడింగ్ సక్సెస్‌కి మేజర్ రూల్ అండి. ఇక్కడ మార్కెట్ యొక్క మూవ్‌ని ఒక స్టాక్ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్‌ని ఎవరు చెప్పలేరు. అది పైకి వెళ్తుందా? కిందకి వెళ్తుందా? అని చెప్పలేరు. సో మార్కెట్ మూవ్‌మెంట్‌కి అనుగుణంగా స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్‌కి అనుగుణంగా మనం ఆ మూవ్‌మెంట్‌ని ఫాలో అవుతూ మన ట్రేడ్ ప్లాన్‌ని చేసుకున్నట్లయితే ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వడానికి, మంచి ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ ప్రాబబిలిస్టిక్ మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం లాస్‌ని యాక్సెప్ట్ చేస్తామండి. సో దీనివల్ల గ్రీడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఎమోషన్స్‌కి గురి కాకుండా మనం ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థర్డ్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండి. ఖచ్చితంగా మనం ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకొనే ట్రేడ్ తీసుకోవాలి. అసలు స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేయకండి. సో ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అండి. ఒక పర్టిక్యులర్ ట్రేడ్ మన డైరెక్షన్‌లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము? ఎంత లాస్‌ని తీసుకుంటున్నాము? లాస్‌ని ఏ విధంగా స్టాప్ లాస్ యూజ్ చేసి మినిమైజ్ చేస్తున్నాము? స్మాల్ లాస్‌తో ఎగ్జిట్ అవుతున్నాము అనేది ట్రేడింగ్ ప్రాసెస్‌ని, మన ట్రేడింగ్ జర్నీని చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ట్రేడ్‌లో కూడా మనం స్టాప్ లాస్ యూజ్ చేసి ట్రేడ్ చేయాలి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ తీసుకోకండి. ఒక ట్రేడ్‌లో ఎంటర్ అయ్యే కంటే ముందే ఆ ట్రేడ్ మన అపోజిట్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు ఎంత లాస్‌ని తీసుకుంటాను? ఎంత లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది? అనే దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఆ పర్టిక్యులర్ స్టాప్ హిట్ అయినప్పుడు వితౌట్ ఎనీ సెకండ్ థాట్, వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం ఎగ్జిట్ అయినట్లయితే మనం స్మాల్ లాస్‌తో బయటపడతాము. నెక్స్ట్ మనకి ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీలో మనం ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. రిస్క్ మేనేజ్మెంట్‌లో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన టోటల్ క్యాపిటల్‌ని ఎప్పుడు కూడా ఒకే పర్టిక్యులర్ ట్రేడ్‌లో ఇన్వాల్వ్ చేయకూడదు. మినిమమ్ ఒక 10-15% మాత్రమే 10-15% క్యాపిటల్‌తో మాత్రమే మనం ఒక పర్టిక్యులర్ పొజిషన్‌ని తీసుకోవాలండి. ట్రేడింగ్‌లో మనం లాసెస్‌ని అవాయిడ్ చేయలేము. లాసెస్ ఖచ్చితంగా వస్తాయి. ఆ లాసెస్‌ని యాక్సెప్ట్ చేసి స్టాప్ లాస్ యూజ్ చేసి తక్కువ లాస్‌తో మనం ఎగ్జిట్ అయినప్పుడే స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వగలం. నెక్స్ట్ ఫోర్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్. సో మనం ఖచ్చితంగా అందరూ కూడా ట్రేడింగ్ జర్నల్ రాయాలండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎంట్రీ రీజన్ ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం? ఏ రీజన్‌తో ఎంట్రీ తీసుకున్నాము? ఎంట్రీ ప్రైస్ ఎంత? నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాము? నెక్స్ట్ ఎంత పొజిషన్ సైజ్‌తో మనం ట్రేడ్ తీసుకుంటున్నాము? ఎక్కడ ఎగ్జిట్‌ని ప్లాన్ చేసుకుంటున్నాము? నెక్స్ట్ డ్యూరింగ్ ద ట్రేడ్ మనం ఎలా ఫీల్ అయ్యాము? ఏ విధంగా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకున్నాము? అనే విషయాల్ని డీటెయిల్డ్‌గా మనం రాసుకొని ఈ ట్రేడింగ్ జర్నల్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ట్రేడింగ్ జర్నల్‌ని వీక్లీ వన్స్ గానీ, మంత్లీ వన్స్ గానీ మనం రివ్యూ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనం ట్రేడింగ్‌లో చేసేటువంటి చాలా వరకు మిస్టేక్స్‌ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఎక్కడ అనవసరంగా ఎగ్జిట్ రాకపోయినా ఎగ్జిట్ తీసుకున్నాము. లేదా కొన్ని ట్రేడ్స్ మన ట్రేడింగ్ సెటప్‌కి రాకపోయినా యాంటిసిపేషన్‌తో ఎంట్రీ తీసుకున్నామా? లాంటి అనేక రకమైన మనం చేసే ప్రతి ఒక్క మిస్టేక్‌ని మనం ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. దానివల్ల ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకొని, మన స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకొని, నెక్స్ట్ చేయబోయే ట్రేడ్స్‌లో మంచి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా మనం ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా అండ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ట్రేడింగ్ జర్నల్‌ని రాసుకోవాలండి. ఫిఫ్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి టేక్ ఏ బ్రేక్. ట్రేడింగ్ చేసేటప్పుడు కంటిన్యూయస్‌గా ఒక 4-5 లాసెస్ వచ్చాయనుకోండి, ట్రేడింగ్‌ని ఆపేయండి. కొంత బ్రేక్ తీసుకోండి. దానివల్ల మనం ఎలాంటి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటాము. అంటే కంటిన్యూయస్‌గా ట్రేడ్స్ చేసినట్లయితే మనం ఎమోషనల్‌గా రియాక్ట్ అయిపోయి ఓవర్ ట్రేడింగ్ గాని, లేదా లాసెస్‌ని రికవరీ చేద్దాం అని రివెంజ్ ట్రేడింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అలాంటి టైంలో మన ట్రేడింగ్ సెటప్‌కి రాకపోయినా ఎంట్రీస్ తీసుకుంటాము. కాబట్టి ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా మనకి లాసెస్ వస్తాయో, ఒక స్మాల్ బ్రేక్ తీసుకోవడం ద్వారా మనం రిలాక్స్ అవ్వగలుగుతాము. మరియు కొంచెం ప్రశాంతంగా, రిలాక్స్డ్‌గా మారిన తర్వాత మనం ట్రేడింగ్ చేసినట్లయితే మంచి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఎలాంటి ఫ్యామిలీ ఇబ్బందులతో లేదా ఫ్యామిలీలో ఇంట్లో
ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఆఫీస్లో మీకు హెవీ వర్క్ ప్రెషర్ ఉంది, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. ఎందుకంటే మనం ఎమోషనల్గా మనం ప్రశాంతంగా లేనప్పుడు మనం రాంగ్ ట్రేడ్స్ ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అలాంటి టైంలో మనం ఎక్కువ లాసెస్ ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్ లో ట్రేడ్స్ తీసుకోకపోవడమే బెటర్. అండ్ ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చాలా రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు తీసుకున్న ట్రేడ్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయో ఇక్కడ కామెంట్ లో తెలపగలరు. సో ఫ్రెండ్స్, ఈ 5 బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా మనం చాలా వరకు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా రిలాక్స్డ్ గా మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తామో అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ ని బెస్ట్ అవుట్కమ్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో దట్ మనం మంచి ట్రేడ్స్ తీసుకోవడానికి, ప్రాఫిట్స్ ని పొందడానికి అండ్ ట్రేడింగ్ లో సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఎమోషనల్ కంట్రోల్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్టేబుల్ గా ఉంటామండి. మన మైండ్ సెట్ స్టేబుల్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో దట్ మనం మంచి ట్రేడింగ్ డెసిషన్స్ ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన రిజల్ట్స్ కంటే కూడా, మనీ కంటే కూడా, ప్రాఫిట్స్ కంటే కూడా మనం ప్రాసెస్ ని ఫాలో అవడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. నెక్స్ట్, స్టాక్స్ ని చేజ్ చేయము కాబట్టి ఎలాంటి ఇంపల్సివ్ బయింగ్ ఉండదు. నో ఓవర్ ట్రేడింగ్ అండ్ రివెంజ్ ట్రేడింగ్, ఎలాంటి ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ చేయము. కాబట్టి ప్రశాంతంగా ట్రేడింగ్ చేయడం వల్ల మనకి మంచి అవుట్కమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లాసెస్ ని యాక్సెప్ట్ చేస్తాము. లాసెస్ ని యాక్సెప్ట్ చేసి స్టాప్ లాస్ ని ఫాలో అవడం ద్వారా మనం మినిమం లాసెస్ తో ట్రేడ్స్ నుంచి ఎగ్జిట్ బయటపడతాము. నెక్స్ట్, ఈ ఎమోషనల్ కంట్రోల్ ఉండడం వల్లనే లాంగ్ టర్మ్ లో మనం మార్కెట్ లో సస్టైన్ అవ్వగలుగుతాము, మరియు లాంగ్ టర్మ్ లో మనం స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మనలో వచ్చేటువంటి ఎమోషన్స్ ని అవాయిడ్ చేయలేమండి. ఖచ్చితంగా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ ఎమోషన్స్ వస్తాయి. మనం చెప్పుకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవడం ద్వారా మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతాము. ఎప్పుడైతే ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయో ఆటోమేటిక్ గా మంచి ట్రేడింగ్ డెసిషన్స్ ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ మనం మంచి అవుట్కమ్స్ ని, మంచి రిజల్ట్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి డిసిప్లైన్డ్ గా మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఎమోషనల్ కంట్రోల్ తో మంచి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో మనం ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వగలుగుతామండి. మీరందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ గా, ప్రాఫిటబుల్ ట్రేడర్స్ గా మారాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ సక్సెస్ లో మా వంతు ప్రయత్నం కూడా, మా ఎఫర్ట్స్ కూడా మేము పెట్టడానికి ప్రయత్నం చేస్తామండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. ఫైనల్లీ ఒక్క మాటతో నేను ఈ వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. సో మనం మార్కెట్ ని కంట్రోల్ చేయలేము. మనలో వచ్చేటువంటి ఎమోషన్స్ ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలము. ఈ ఒక్క పాయింట్ ని మనం ప్రాపర్ గా అర్థం చేసుకున్నట్లయితే మన ట్రేడింగ్ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో విత్ దిస్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.